దేవునికి స్తోత్రం అండి. అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. కొండ అనుకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే వాన అనుకోకుండా ప్రతి ఒక్కరు మెట్లెక్కి మా కూటానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ వాతావరణం వర్షం పడుకోకుండా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. దేవుడు ఇప్పటి వరకు కూడా పొద్దుట లైట్గా వర్షం పడినా కానీ కూటం టయానికి వాన తగ్గిపోయేలాగా సహాయం చేశాడండి. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను నా కుటుంబం 2015లో మన సంఘంలోకి వచ్చామండి. మేము వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారి ప్రార్థన వల్ల మేము ఎన్నో గొప్ప మేలులు చూసామండి, మేలులు పొందామండి. అవి మేము చెప్పుకోవాలంటే కూడా ఎన్నో చాలవండి, టైం కూడా చాలదు. దేవుడు మమ్మల్ని ఈ సంఘంలోకి నడిపించినందుకు సంఘానికి, అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు చెప్పుకుంటున్నానండి. ముఖ్యంగా నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఇది నా స్వస్థత కూటం అండి. 2017లో నాకు జ్వరం కూడా కాదండి, డ్యూటీకి కూడా వెళ్ళాను. ఆ డ్యూటీలోనే నాకు మోషన్స్ లాగా అయ్యి, మోషన్తో పాటు వాంతులు కూడా అయినాయండి, వామిటింగ్స్. అక్కడే డ్యూటీలోనే నాకు అసలు బాగా నీరసం అయిపోయి పడిపోయే స్థితికి వచ్చేసాను. ఇంటికి కూడా ఎలా చేరానో నాకే తెలియదండి. అప్పుడు బండి కూడా లేదండి, సైకిల్ మీదే ఇక అలాగోలా మెల్లిగా ఇల్లు చేరానండి. అయితే ఆ నైట్ అంతా తెల్లవారులు మోషన్స్ అవుతూనే ఉన్నాయండి, వాంతులు కానీ మోషన్స్ కానీ. వీళ్ళని లేపుదామంటే ఇక అర్ధరాత్రులు కూడా నేను లేపలేక ఇంకా అలాగే నేనే తిరుగుతూ ఉండి తెల్లవారులు అవుతూనే ఉన్నాయండి. అయితే ఆ తెల్లారి పొద్దున్నే ఇక అయ్యగారికి ఫోన్ చేస్తే ఫోన్ కలిసిందండి. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి, బాగోలేదు, నిన్నటి నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నాయి అయ్యా, ఇక అసలు నేను చచ్చిపోతానే అని చెప్పి భయం వేస్తుంది అయ్యా అని చెప్పి ఫోన్ చేశాను. అయితే అయ్యగారు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కీళ్ళు కనపడుతున్నాయి అయ్యా, కూటం పెట్టుకుంటే మీ కీళ్ళు పోతాయని చెప్పి అయ్యగారు చెప్పారండి. ఆ కూటం ఒప్పుకున్న తర్వాత నాకు అంతకుముందు నేను కొద్దిగా సగ్గుబియ్యం జావా ఇంకా మజ్జిగ తాగానండి.